నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి సంఘాలని అడ్డుపెట్టుకొని ఒక పెద్ద కుట్ర పన్నబోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. సరే, వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ఇలాగా అని చెప్పేసి అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి సంఘాల నేతలతో ఆయన మొన్న సమావేశం అయ్యారు. కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చినట్టు ప్రస్తుతం తెలుస్తుంది. మరి దీన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో ఏం జరగబోతుంది, రాబో రోజుల్లో విద్యార్థి సంఘాలు వ్యతిరేకంగా అంటే కూటమికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త స్కెచ్ వేస్తున్నారు. దీనికి ఇప్పుడు ముందు ఎవరుంటున్నారు అని చెప్పేసి అంటే విద్యార్థి సంఘాలు టార్గెట్ గా వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఏం జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ ఏంటి? ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే ప్రయత్నం ఇంచుమించుగా 2019 ఎన్నికల ముందు కూడా చేశారు. ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఉంది. ఆ విద్యార్థి విభాగం ద్వారా మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని నిరసిస్తూ 12వ తారీఖున పెద్ద ఉద్యమం చేయాలి మనం, మీరందరూ రోడ్ల మీదకి వచ్చేసేయండి, రోడ్ల మీదకి వచ్చేలాగా అందరిని యూత్ని మీరు మొబిలైజ్ చేయండి అని చెప్పి ఆదేశాలు పాస్ చేశారు నిన్న మీటింగ్ లో. జనరల్ గా ఆయన మంగళవారం మధ్యాహ్నం వచ్చి బుధవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోతుంటారు. ఆయన టూర్ షెడ్యూల్ ని కొంచెం సడలించుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం వెళ్ళిపోకుండా గురువారం కదా నిన్న, గురువారం మీటింగ్ పెట్టారు. మరి గురువారం కూడా ఉన్నారు. అంతకుముందు బుధవారం అక్కడ రైతులతోటి ఇంటరాక్ట్ అయ్యారు. గురువారం కూడా ఉన్నాడు. అది ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. మామూలుగా అయితే బుధవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోవాలి, కానీ వెళ్లకుండా ఉన్నారు. ఉండి ఆయన విద్యార్థి విభాగాన్ని సమావేశం పరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగాన్ని 12వ తారీఖు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టండి, మీరు అందరినీ స్టూడెంట్స్ని మొబిలైజ్ చేయండి, యూనివర్సిటీలకు వెళ్ళండి, కాలేజీలకు వెళ్ళండి, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు, మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి మీరు నిరసన వ్యక్తం చేయండి అని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆ తర్వాత 17 మెడికల్ కాలేజీలు నేను తీసుకొచ్చానని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. సరే, దాని మీద మొన్నటి వరకు మనం ఏం జరిగిందని చూసాం. ఆయన కూడా ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి నేనే కట్టానని చెప్పి మునిగోడల దగ్గరికి వెళ్ళి ఆయన చూపించారు. యాక్చువల్గా పరిపాలనా అనుమతులకి మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి తేడా ఏంటి కూడా వాళ్ళకి తెలియట్లా. మొత్తం 17 కాలేజీలు మేము నిర్మించాం, కట్టేసాము అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళు నిర్మించింది 5 కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చుకుంది. పోనీ ఈ 5లో మీరు గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి చెబుతున్నారు కదా, మీ హయాంలో మీరు గవర్నమెంట్ కాలేజీలు నిర్మించాము, మేము గవర్నమెంట్ కాలేజీలకి మేము ఓపెన్ చేసామని చెబుతున్నారు కదా. గవర్నమెంట్ కాలేజీలో ఫీజు ప్యాటర్న్ ఎలా ఉంటుంది? 10,800 రూపాయలు. ఎన్ని సీట్లు ఉంటే అంతమందికి, 150 సీట్లు ఉంటే 150 మందికి ఒక్కొక్కరికి 10,500 రూపాయలు ఫీజు ఉండాలి. మీరు పెట్టింది కనుక గవర్నమెంట్ కాలేజీ అయితే. కానీ మీరేమి ఇచ్చారు జీవోలో? మీరు ఇష్యూ చేసిన జీవోలో ఏముంది? ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉందా లేదా? ఏ కేటగిరీ వాళ్ళకి మాత్రమే 10,800, మిగతా బి కేటగిరీ వాళ్ళకి 13 లక్షలు, సి కేటగిరీ వాళ్ళకి 20 లక్షలు ఫీజులు పెట్టారు కదా. మరి పేద ప్రజల కోసం నేను మెడికల్ కాలేజీలు నిర్మించాను, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని పీపీపీ మోడల్లో తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేశారని చెప్పి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేసినందువల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు మీరు గవర్నమెంట్ డబ్బులతో మీరు కట్టించిన దానివల్ల వచ్చిన లాభం ఏంటి? ఇది చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ కాలేజీలు కట్టారు, గవర్నమెంట్ డబ్బుతో కట్టారు, 300 కోట్లు ఏం పెట్టి కట్టారు. కట్టిన తర్వాత మీరు పూర్ పీపుల్కి మీరేమన్నా సీట్లు ఇస్తున్నారు? అక్కడ ఇవ్వట్లేదుగా. మీరు అనుకున్నటువంటి పూర్ పీపుల్ ఏ కేటగిరీ కింద 10,800, బి కేటగిరీలో మరి మీరు 13 లక్షలు ఎందుకు పెట్టారు ఫీజు? సి కేటగిరీలో 20 లక్షలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు పీపీపీ మోడల్ ఒక పైసా ఖర్చు లేకుండా కాలేజీలు నిర్మించి అదే ఫీజు కన్నా తక్కువగా, ఇంకా ఫీజు తక్కువగా సగం సీట్లు 50% సీట్లు గవర్నమెంట్ ఇస్తున్నారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టి కట్టించిన కాలేజీలు ఏ విధంగా అయితే ఉందో దాన్ని కూడా అంతే కదా. సేమ్ 50 సీట్లు 10,500కి 800కి ఇస్తున్నారు. మిగతా బి కేటగిరీలో వాళ్ళు అదే 14 లక్షలు ఏం చేసినట్టున్నారు. సి కేటగిరీలో ఎన్ఆర్ఐ కేటగిరీ ఎలాగో సి కేటగిరీ ఉంది, పైసా ఖర్చు లేకుండా మెడికల్ కాలేజీలు కట్టించి 50% సీట్లు ఫ్రీగా వస్తున్నాయి కదా పేదలకి, పైసా ఖర్చు లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సబ్బు పెట్టి కట్టించేసి దాంట్లో మళ్ళీ ఎంత అవినీతి జరిగిందో అది వేరే విషయం. మళ్ళా పైసా ఖర్చు లేకుండా మనకి సీట్లు వస్తుంటే ఏది మేలు?
డబ్బులు ఖర్చు పెట్టి పేదలకు అందుబాటులో లేకుండా సీట్లు కేటాయింపు ఉండడం బెటరా, ఒక పైసా ఖర్చు లేకుండా పేదలకి సీట్లు తక్కువ రేటుకి ఇవ్వడం బెటరా? ఏది బెటర్? పేదలకి. ఇది గమనించిన తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసింది. మీరు అభ్యంతరం పెట్టడంలో అర్థం లేదు, పీపీపీ మోడ్ అనేది సరైనటువంటి పద్ధతి, దేశవ్యాప్తంగా సక్సెస్ అయినటువంటి పద్ధతి, మీరు ఎందుకు అభ్యంతరం పెడుతుందని ముట్టికాయలు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అయినా కానీ పదే పదే అదే రిపీట్ చేస్తూ ఇప్పుడు విద్యార్థులందరినీ రోడ్ల మీదకి రమ్మని చెప్పి పిలుస్తున్నారు. సరే, ఇదే ఇలాంటిదే 2019లో కూడా ప్రయోగం చేశారు ఈయన. ఆ రోజున ఏం చేశారు, ప్రత్యేక హోదా అనేటువంటిది ఒక దాన్ని తీసుకున్నారు. తీసుకొని ఈయనే నేరుగా యూనివర్సిటీకి వెళ్ళారు, కాలేజీలకు వెళ్ళారు. ఏం చెప్పారు ఆ రోజున యూత్కి? 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వెళ్తూ మనకు ప్రత్యేక హోదా అనేది సంజీవిని, ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రం బాగుపడదు, ఉద్యోగాలు రావు, కాబట్టి మీరందరూ ఉద్యమం చెయ్యండి, మీరందరూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని చెప్పి 2019 ఎన్నికల ముందు చెప్పారు. చెప్తే ఆ రోజు కాలేజీల్లో ఉండేటువంటి వాళ్ళ ఏజ్ ఎంత? 16, 17, 18, 19 సంవత్సరాలు, 21 సంవత్సరాలు అట్లా ఉంటుంది కాలేజీ డిగ్రీలో వాళ్ళ, యూనివర్సిటీ వాళ్ళకి. సో వీళ్ళు 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం ఓట్లలోకి వచ్చారు. అప్పుడే ఓట్లోకి వచ్చారు. మిగతా వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ స్కూల్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల కూడా ఇది అర్థమైపోయింది. సరే, అప్పటికి కొత్తగా ఓటర్లు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు 2019లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాటని, మనకు నిజంగా ప్రత్యేక హోదా తీసుకొస్తారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తారని చెప్పి ఆ రోజున డిగ్రీలో ఉన్నటువంటి వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు వేశారు. దాంతో ఆయన 151 సీట్లతో గెలిచాడు. గెలిచిన తర్వాత ఏమన్నారు ప్రత్యేక హోదా గురించి? ఇది మన వల్ల కాదు, అది దేవుడి దయ, సో మనం అడుగుతాము కానీ వాళ్ళ దయా దాక్షిణ్యము, వాళ్ళ దయ మీద ఆధారపడి ఉంది ప్రత్యేక హోదా, మనం ఏమి చేయగలిగింది ఏమి లేదు అని చెప్పారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు, మెడలు వంచేసి తీసుకొస్తానని చెప్పారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు, అదంతా దయ, దేవుడి దయ, మనం అడగడం తప్ప చేయగలిగేది ఏం లేదు, వాళ్ళు ఇస్తే తప్ప తీసుకోవడం తప్పితే మనం చేయగలిగేది ఏం లేదు అన్నారు. కరెక్ట్ గా ఇది బలంగా నాటుకుపోయింది ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉండేటువంటి యూత్ కి. ఎక్కడి నుంచి? 12 సంవత్సరాల యువకుడి నుంచి 21 సంవత్సరం యూనివర్సిటీలో 21-22 సంవత్సరాల్లో ఉండేటువంటి యూత్ మధ్య బలంగా నాటుకోమైంది. సీన్ కట్ చేస్తే 2024లో ఈ 12 సంవత్సరాల ఓటు వచ్చి ఉంటుంది అప్పటికి, అంతే కదా, 12-13 సంవత్సరాలకి మళ్ళీ 2024 వచ్చేటప్పటికి వాడికి ఒక ఓటు హక్కు వస్తుంది కదా, కొన్ని లక్షల మందికి ఓటు హక్కు వచ్చింది. వాళ్ళందరూ వ్యతిరేకంగా వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, మోసం చేశారని. అందుకు అప్రతిహతంగా 164 సీట్లతో కూటమి గెలిచింది. ఇప్పుడు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలు కాలేజీలకు పోయి చెప్పినటువంటి యూత్ అందరూ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి 2029 ఎలక్షన్ ఏ ఏజ్ లో ఉంటారు? అప్పుడు కాలేజీలో యూనివర్సిటీలో ఉండే వాళ్ళు 30+ ఉంటారు, అంతే కదా. అలాగే మీకు ఇంటర్మీడియట్ లో ఉన్నట్లు వాళ్ళు 25కి వస్తారు. ఆ రోజు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళేమో కొత్తగా ఓటర్లు వస్తారు, 20-22 సంవత్సరాలు వస్తారు. వీళ్ళందరూ మళ్ళీ ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి ఇతను నమ్మకూడదనే ఉద్దేశంతో 2029లో కూడా మళ్ళీ ఖచ్చితంగా కూటమి చేస్తారు. ఇప్పుడు మళ్ళా యూత్ దగ్గరికి వెళ్తున్నాడు, ఏది మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరందరూ రోడ్ల మీదకి రండి. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో ఏది వాస్తవం కాదనేది స్టూడెంట్స్కి తెలీదా? స్టూడెంట్స్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? స్టూడెంట్స్కే తెలుసు. సో కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఎలా బూమరాంగ్ అయ్యాడు ప్రత్యేక హోదా చెప్పి ఫస్ట్ టైం నమ్మారు. ఇప్పుడు పెద్దవాళ్ళు మౌల్డ్ అవుతారు, ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత 60+, 50+, 55+, వాళ్ళు ఏదో పరిస్థితులకు అనుగుణంగా మారిపోతారు. కానీ యంగేజ్ లో ఒక అభిప్రాయం కనుక ఫిక్స్ అయిపోతే మైండ్ లో దాన్ని చేంజ్ చేయడం కష్టం. సో జగన్మోహన్ రెడ్డి గారు అంత జీవితాంతం గుర్తుండిపోయేటువంటి మార్క్ వేసాడు వాళ్ళ మీద, యూత్ మీద, ప్రత్యేక హోదా తీసుకొస్తానని. సో వాళ్ళు మర్చిపోరేనా? ఇప్పుడు ఏం చెప్పినా గానీ యూత్ అప్పుడు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పింది మీ అట్ట నమ్ముతాం అనేది వాళ్ళు మైండ్ లో ఉండిపోతుంది. సో కాబట్టి పైగా ఇప్పుడు స్టూడెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి సెకండ్ ఆలోచిస్తారు కదా, ఇతను చెప్పేది అంతవరకు కరెక్ట్ అనేది.
అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఫ్రెష్ లాగా వచ్చాడు ఆయన పాలిటిక్స్లోకి. ఈయనేదో తీసుకొస్తాడని ఒక యాంగ్జైటీ కలిగించాడు అందరిలో. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. అలానే మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆలోచిస్తారు కదా స్టూడెంట్స్. ఈయన రోడ్డు మీదకి రమ్మంటే వస్తారా? 12వ తారీఖు ఎంత జరిగిందో మనం చూద్దాం. 12వ తారీఖు వాళ్ళు చేసేటువంటి ధర్నాలు పెట్టి ఇంకొక హైలైట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకుడు కొండారెడ్డి పేరుంది అతను. అతను డ్రగ్ కేసులో ఉన్నారు. రీసెంట్ గా డ్రగ్ కేసులో ఉన్నాడు అతను. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరినీ గతంలో నాకు వేరే వాళ్ళు చెప్పారు 2019 నుంచి 2024 మధ్యలో. నేనేమి ఎగ్జాగరేటెడ్ చెప్పట్లా, ఉన్న విషయమే చెప్తున్నా నేను. స్టూడెంట్స్ కి ఇది చిన్నపిల్లలు స్కూల్లో వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కి చాక్లెట్ల లాగా ప్యాకెట్ కట్టి గంజాయి అమ్మేవాళ్ళు అంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్టు కొంతమంది యూత్, అంటే యూత్ వింగ్ లో ఉండేటువంటి వాళ్ళు. అంటే ఆ స్థాయిలో మీకు గంజాయిని అమ్ముకోవటం, డ్రగ్స్ సరఫరా చేసి డబ్బులు సంపాదించడం అనేది అలవాటు అయ్యింది అప్పట్లో. సరే అది ఎవరు అలవాటు చేశారు అనేది మనకు తెలియదు, కానీ ఆ విధంగా అలవాటు పడ్డారు. దాన్ని పెకలించడానికి ఇవాళ ఉండేటువంటి ప్రభుత్వం అసలు ఎంత ఈగల్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్నే పెట్టింది. ఇంత పెట్టినా కానీ దాన్ని అరికట్టలేకపోతున్నారు. ఇప్పుడు అదే స్టూడెంట్ వింగ్ని వాళ్ళు విద్యార్థి విభాగాన్ని పిలిచి మాట్లాడి మీరు ఫైట్ చేయండి అని అంటే, ఒకవైపు డ్రగ్స్ గంజాయి కేసుల్లో ఉన్నారు, వాళ్ళు పోయి ఏం చేస్తారు? ఇప్పటికి అర్థమైపోయింది కదా, మనం పక్కదావ పట్టాము అనేది అర్థమైంది కదా. వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి వెళ్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ పేరెంట్స్ చూశారు. నేననేది అదేదో జగన్మోహన్ రెడ్డి చేశారని నేను అంటలా. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ లోకల్ గా ఉండేటువంటి లీడర్లు ఉంటారో వాళ్ళని బట్టి వీళ్ళు కూడా వెళ్తుంటారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా నేనైతే హిట్ చేయదలుచుకోవట్లా. ఎందుకనంటే లోకల్ ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడండి, జోగి రమేష్ తోటి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు? జోగి రమేష్ డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు, నకిలీ మద్యంతో సంపాదిస్తున్నాడు అనేది ఇప్పుడు పోలీసులతో తేలింది. సో ఆయన తోటి సంపాదించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆయన తయారు చేసిన నకిలీ మద్యాన్ని బెల్ షాపులకు అమ్మే వాళ్ళు ఉంటారు. ఎవరు ఉంటారంటే యూత్, ఆ పార్టీలో ఉండేటువంటి యూతే ఉంటారు. అంటే యథా రాజా తదా ప్రజ కాదు, యథా నాయక తదా ప్రజ, రివర్స్ ఇప్పుడు. సో కాబట్టి అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. పైగా ఆయన టేకప్ చేసేటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ లో జెన్యూనిటీ ఉండాలి, అప్పుడు మీరు కదులుతారు. రీసెంట్ గా రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? చంద్రబాబు గారు ఏం చేయలేరు, నేను ఇచ్చాను పంటల బీమా అన్నాడు. ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఖరీఫ్కి ఇచ్చారు. రబీకి ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ ఖరీఫ్కి ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలా. ఆయన ఏదో ఒక ఖరీఫ్ 2 ఖరీఫ్లకి ఇచ్చారు. సరే అంతవరకైనా మేలే, అదన్నా ఇచ్చాడండి. మరి మిగతా ఖరీఫ్ల పరిస్థితి, రబీల పరిస్థితి ఏంటి? కాకపోతే ఆయన టైంలో ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఉండేటువంటి సిచ్యువేషన్స్ బాగున్నాయి కాబట్టి ధరలు బాగున్నాయి అన్నిటికీ. అదేదో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఫలితం కాదు అది. ఇంటర్నేషనల్ గా పరిస్థితులు బాగున్నాయి కాబట్టి వచ్చినటువంటి కొంత మేలే జరిగింది రైతులకి. అప్పుడు అంటే బహిరంగ మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తులు మంచి రేటు పలికాయి. దాన్ని ఈయన క్రెడిట్ కింద చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అన్నిసార్లు సెంటిమెంట్, ఇప్పుడు కేసీఆర్కి అన్నిసార్లు సెంటిమెంట్ పనిచేసిందా? పనిచేయదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నిసార్లు ఒకేలాగా చెప్తే అది వర్కౌట్ కాదు. జెన్యూన్ ఇష్యూని తీసుకొని మీరు ఫైట్ చేస్తే అప్పుడు. ఇప్పుడేంటి ఈ మొత్తం చంద్రబాబు గారు చేసినవన్నీ కూడా ఆయన ఆయే అని చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా. ఏది గూగుల్ నాదే, ఆయన తీసుకొచ్చింది. పోలవరం నాదే, భోగాపురం ఎయిర్పోర్ట్ నాదే. అవును. అసలు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ ఆయన ప్రమేయం ఏం లేదు. హైటెక్ సిటీలో ఆయన ప్రమేయం ఏం లేదు. ఇటు చెప్పడం మొదలు పెడుతున్నారు. మేము మా లాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు అంటే నవ్వుకోవటం కాదు, సరే ఆయన మరి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి 2020 విజన్ ని కంటిన్యూ చేశారు రాజశేఖర రెడ్డి గారు, డిస్టర్బ్ చేయకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టారు కాబట్టి దాన్ని కూల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, 2004 వరకు నేను ఏది చేశాను దాన్ని కంటిన్యూషన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు కానీ, వీళ్ళంతా కంటిన్యూ చేశారు. అందువల్ల అక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుందని చెప్తున్నారు. సో కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడితే పబ్లిక్ ఆలోచిస్తారు. పబ్లిక్ అన్నీ తెలుసు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.